పచ్చని కొబ్బరి తోటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూసారా? అయితే చూసేద్దాం రండి. నేనైతే ఎక్కడికి వచ్చేసానంటే మన కాకినాడలో యామవరం అయితే వచ్చేసానండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటదండి. నిజంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదని ఎవ్వరికి తెలియదండి. చాలా తక్కువ మంది తెలుసండి. పచ్చని మొక్కలతో అందమైన శిల్పాలతో చాలా అయితే అద్భుతంగా ఉంటదండి. ఈ గుడి నిజంగా ప్రకృతి ఇష్టపడ్డ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పిక్నిక్ వచ్చామా అని ఒక ఫీలింగ్ వస్తుందండి. అందుకే ఉంది అక్కడ బోర్డుల మీద అయితే ఇది పిక్నిక్ కాదు ఒక దేవాలయం అనేసి రాసి పెట్టారు. ఈ టెంపుల్ కి వెళ్తే కనుక ఈ ఒక్క విషయం అయితే మర్చిపోకండి. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు అయితే గుడి తలుపులు తెరిచి ఉంచుతారండి. తర్వాత అయితే గుడి తలుపులు మూసేస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ గా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ శిల్పాలు చూస్తుంటే మనిషా శిల్పమా అని తేల్చుకోలేకపోతున్నామండి. ఇక్కడైతే స్వామివారిని అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తున్నారండి. ఇక్కడైతే అదిగోండి లోపల ఉంటారు వెంకటేశ్వర స్వామి. వీడియో అయితే తీయకూడదు అన్నారండి, అందుకే తీయలేదండి. ఇక్కడైతే శ్రీరంగ మండపం అయితే కడుతున్నారండి పక్కన. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదంటే రంగనాథ స్వామి విగ్రహం. ఈ మండపం అయితే ఇంకా రెడీ అవడానికి టైం పడుతుందంటండి. ఇక్కడైతే నిత్యం హోమం కూడా జరుగుతుందంటండి. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. మీరు ఎప్పుడైనా రాకపోతే కనుక స్వామివారిని వచ్చి దర్శించుకోండి. ఈ అడ్రస్ ఎక్కడంటే మన కాకినాడ నుంచి యాన వెళ్ళే రూట్ లో అయితే యామవరం అండి. అక్కడైతే సెంటర్ లో దిగేసి 1 కిలోమీటర్ అయితే నడిచి